నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడు అందించడమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పథకం సమర్థవంతంగా అమలు. పింఛన్ల పంపిణీలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. చర్మకారుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలపై అన్ని విధాల తోడ్పాటు. చర్మకారుల సంక్షేమ సంఘం నేతలు దుద్యాల జయచంద్ర, ఆర్ఎన్ రాజాల వెల్లడి. తమ పట్ల సోషల్ మీడియాలో తప్పుడు పోస్టు పెడితే సహించేది లేదు. ప్రొద్దుటూరు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డిపై టీడీపీ నేత వద్ది బాలుడు ఆగ్రహం. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సామాజిక భద్రత అందించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని అశోక్ నగర్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగింది. 5వ డివిజన్ అశోక్ నగర్ మెయిన్ రోడ్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్రాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల ఇంటికి వెళ్లి వివరించారు. అలాగే ప్రభుత్వ పాలనకి సంబంధించి కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంపి అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబుదని తెలిపారు. ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అండగా నిలబడి ఆశీర్వదించాలని కోరారు. అనంతరం లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడిన మాధవరెడ్డి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ప్రజా సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇంకా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పాంప్లెట్ బాబు అమ్మా చెరుపల్లి మరమ్మా మేడం ఏం చేయాలా? ఎందుకు వచ్చింది మేడం? బస్లే లాస్ట్ అప్లోడ్ చేసుకుంటే ఈరోజు ఆగస్టు 1వ తేదీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమము పండుగల కడప నియోజకవర్గంలో జరుగుతా ఉంది. వృద్ధ మహిళల దగ్గరికి, ఒంటరి మహిళల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకు పింఛన్లు ఇచ్చి, అలాగనే ఈ ఏరియాలో అశోక్ నగర్ లో ఉండే స్థానిక సమస్యలను కూడా చూసుకుంటూ వాటి పరిష్కారాలు దిశగా పని చేస్తూ ముందుకెళ్తా ఉన్నాము. ఈ రోజు ఈ యొక్క పింఛన్ పంపిణీ కార్యక్రమంలో కార్పొరేషన్ సంబంధించిన అధికారులు, కమిషనర్ గారు గానీ, అడిషనల్ కమిషనర్ గారు గానీ, సచివాలయ సిబ్బంది గానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గానీ, శానిటేషన్ డిపార్ట్మెంట్ గానీ, హెల్త్ వర్కర్స్ కానీ, అలాగనే హౌసింగ్ గానీ, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కానీ అందరినీ తీసుకొని ఒక పగడ్బందీగా వచ్చి ఎక్కడ సమస్యలు అక్కడ అదే నిమిషంలో సాల్వ్ చేయాలనే ముఖ్య ఉద్దేశంలో పనిచేస్తున్నాం. కడపలో ఇక్కడ ఒక కాలువ ఉంది, బైపాస్ దగ్గర నుంచి వెళ్తా ఉంది అక్క,
దాన్ని క్లీన్ చేయాలని చెప్పేసి ఒక 4 రోజుల క్రితం నాకు వచ్చి చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమము అదే పనిగా శేఖర్ కోసం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. వచ్చి ఈ కాలువను కూడా పరిశీలించడం జరిగింది. కమిషనర్ గారితో మాట్లాడి రేపు సోమవారం నుంచి కాలువని బైపాస్ కానించి లాస్ట్ వరకు కంప్లీట్ గా క్లీనింగ్ ప్రోగ్రాము, సిల్ట్ క్లీనింగ్ ప్రోగ్రాము, అలాగనే మలేరియా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి తీసుకొచ్చేసి కంప్లీట్ గా క్లీన్ చేస్తాము. అలాగనే మొత్తం రేపటి నుంచి అశోక్ నగర్ లో గ్యాంగ్ వర్క్ పెట్టి ఈ యొక్క కాలువలు, మురికి కాలువలు అన్ని క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టినాము. మేము గెలిచినప్పటి నుంచి ఎక్కడ పోయేసి డోర్ టు డోర్ విజిట్ చేసినా కూడా అక్కడున్న సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కార దిశగా పనిచేస్తున్నామని నియోజకవర్గ ప్రజలకందరికీ తెలియజేస్తా ఉన్నాము. మాతో అధికారులు ఇంకా బాగా సహకరిస్తే ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతాము. మేము అధికారులు పనిచేయడం ఒక ఎత్తు అయితే ప్రజలు మాతో సహకరించాల్సిన అవసరం ఉంది. అది వాళ్ళకి 100% వాళ్ళ బాధ్యత ఉంది. ఈ రోజు నేను కాలువలు క్లీన్ చేస్తాను, అలాగనే రేపు సిల్ట్ క్లీన్ చేయిస్తాను. ఆ తర్వాత దాన్ని మెయింటైన్ చేసే బాధ్యత ప్రజల మీద ఉంది. ఇదే నేను రిపీటెడ్ గా కోరుకుంటా ఉన్నాను. మేము ఎన్ని చేసినా ఎన్ని పెట్టినా కూడా మా యొక్క శక్తినంతా మేము వాడడానికి సిద్ధంగా ఉన్నాము. దాంతో పాటు మీరు కూడా కొంచెం అవేర్నెస్ తో వచ్చేసి ఈ కాలువలలో డ్రై వేస్ట్ వేయడం కానీ, కాలువలు పూడిపోయే విధంగా ప్రవర్తించడం కానీ, దాంట్లో చెత్తలు వేయడం కానీ చేస్తే నేను కాదు కదా, ఆ భగవంతుడు వచ్చినా కూడా ఏ విధమైన సొల్యూషన్ ఇవ్వలేరు. ప్రముఖ అంతర్జాతీయ ఆభరణాల సంస్థ మలబార్ తమ కొనుగోలుదారుల ఆసక్తిని గుర్తించి గోల్డ్ డైమండ్స్లో మైండ్ లైట్ వెయిట్ డైమండ్ షోను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని నగరానికి చెందిన ప్రముఖ వైద్యురాలు గైనకాలజిస్ట్ డాక్టర్ ఉషారాణి తెలిపారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కడప షోరూంలో మైండ్ లైట్ వెయిట్ డైమండ్ షోను శనివారం డాక్టర్ ఉషారాణి ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా బంగారు వజ్రాభరణాలలో మలబార్ సంస్థకు విశేష గుర్తింపు ఉందన్నారు. ఇక్కడి బంగారు నగల నాణ్యత, ఆధునిక డిజైన్లు ప్రతి ఒక్కరి మన్ననలు పొందాయన్నారు. ఇక్కడ మేలిమి వజ్రాభరణాల ప్రదర్శన, అమ్మకాలు తప్పకుండా మగవులను ఆకట్టుకుంటుందని తెలిపారు. అత్యంత నాణ్యమైన వజ్రాభరణాలను 30% వరకు రాయితీతో అందించడం మరింత సంతోషకరమన్నారు. మలబార్ గోల్డ్ స్టోర్ హెడ్ లైన్స్ సత్యన్ మాట్లాడుతూ ఆగస్టు 1 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించే ఈ ప్రదర్శనలో తేలికపాటి ఆధునిక డిజైన్లతో రూపొందించిన వజ్రాభరణాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని, ఈ సువర్ణ అవకాశాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. షోరూమ్ అసిస్టెంట్ స్టోర్ హెడ్ జతిన్ మాట్లాడుతూ బంగారం, అన్కట్, రత్నాభరణాల తరుగు ఛార్జీలపై 30% వరకు, వజ్రాభరణాల వజ్రాల విలువపై 30% వరకు తగ్గింపు లభిస్తుందని వెల్లడించారు. ఈ ఆఫర్లు ఆగస్టు 12వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు. ఆధునిక డిజైన్లు, నాణ్యతతో కూడిన వజ్రాభరణాలను అందిస్తున్న ఈ ప్రత్యేక ప్రదర్శనను ఆభరణాల ప్రియులు సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు కడప పట్టణంలో మలబార్ గోల్డ్ వాళ్ళు నిర్వహించిన లైట్ వెయిట్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్కి వచ్చేస్తున్నాం. ఇక్కడ అందరూ చాలా మంచి కలెక్షన్ అంతా ఉంది. చాలా ట్రెండీగా ఉంది. ఆగస్ట్ 1 నుంచి 6th వరకు ఇక్కడ ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా ఉండే కలెక్షన్ అంతా ఇక్కడ మీరు కడప ప్రజలందరూ వచ్చి చూడవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నాను. ఇక్కడ ఈ 1 నుంచి 6th వరకు జరిగే ఈ ఎగ్జిబిషన్లో ఇక్కడ చాలా డిస్కౌంట్స్ కానీ కలెక్షన్ కానీ బాగుంటుందని తెలియజేస్తున్నాను. Morning. Today from August 1st to 6th we are launching Diamond Show. So Diamond Show means a different category of shows we used to have. This time we are launching the lightweight Diamond Show. So for the customer of Kadapa it will be very exciting, and for our Malabar Gold team also it was exciting to introduce the lightweight diamond show. This is the second time we are launching the lightweight diamond show jewelry exhibition. Last year it was a grand success, and this year also we are expecting a grand success for this show. So the highlight of the show is we will be having lightweight diamond collection from various parts of the country. So the necklaces even starts from the price of 1 lakh rupees, like similar way bangles, pendant, earrings, finger ring, everything in the very lightest way using the modern technology and the artisans, everything it is introduced. So requesting and inviting every customer of Malabar Gold and Diamonds Kadapa region to visit the showroom and experience the collection. Also during this time we will be having
special discount up to 25% discount over the diamond value. So it is the best time for the jewelry lovers to buy a diamond jewelry ornament into your collection. Thank you. జిల్లాలోని చర్మకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన తోడ్పాటు అందేలా తగిన చర్యలు చేపడతామని చర్మకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర చైర్మన్ దుద్యాల జయచంద్ర, జిల్లా కార్యదర్శి ఆర్ఎన్ రాజాలు తెలిపారు. కడప నగరంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చర్మకారుల సంక్షేమ సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సగిలి గుర్రప్ప, కార్యదర్శిగా ఆర్ఎన్ రాజాతో పాటు మరో 20 మందితో కూడిన కార్యవర్గాన్ని ఈ సందర్భంగా ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తరతరాలుగా చర్మకారుల జీవితాల్లో ఎలాంటి పురోగతి లేదని, ఒకవైపు కులవృత్తిని వదులుకోలేక మరోవైపు ప్రభుత్వ ప్రోత్సాహం అందక వారు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇటువంటి తరుణంలో వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతన కార్యవర్గం పని చేస్తుందని వారు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన రుణాలతో పాటు రాయితీల సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వివరించారు. కమిటీని బలోపేతం చేసి చర్మకారుల అభ్యున్నతికి కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చర్మకారుల సంక్షేమ సంఘ ప్రతినిధులు ఇంకా చర్మకారులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చర్మకారుల కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కడప శాఖ ఈరోజు నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీలో ఇద్దరు గతంలో సొసైటీలో పనిచేసిన పెద్దలు ఇద్దరు కూడా పాచికలపాడు గంగన్న గారు, అలాగే ఎంఎస్ రామాంజనేయులు గారు గౌరవ అధ్యక్షులుగాను, ఇక మెయిన్ కమిటీ వచ్చి కడప చర్మకారుల కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అధ్యక్షులుగా సగిలి గురప్ప గారు, ప్రధాన కార్యదర్శిగా ఆర్ఎన్ రాజా గారు ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షులుగా జాల జయవర్ధన్ గారు, అలాగే సుబ్బరాయుడు గారు ఎన్నుకోవడం జరిగింది. కార్యదర్శులుగా శంకర్, వెంకట సుబ్బయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా సుబ్బారావు గారు, బద్వేల్ కేశవయ్య గారు, కమిటీ మెంబర్లు జైపాలు, నాగరాజు, చిరంజీవి, సి బాబు, ఓబయ్య, కనకరాజు, నాగేంద్రబాబు, కేఎన్ రాజు, రాజేంద్ర ప్రసాద్, మొత్తం 25 మంది సభ్యులతో కడప జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ ఈ సొసైటీని ముందుకు తీసుకుపోయేదానికి వాళ్ళ వంతు ప్రతి ఒక్కరూ నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తారనేసి ఆశిస్తున్నాను. ఈ కమిటీలో ఎన్నుకోబడిన కొత్త సభ్యులందరూ కూడా వాళ్ళ వారి సలహాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. మిత్రులారా, అందరం జేబీఎం. మేము గత కొంతకాలంగా చర్మకారుల అభివృద్ధి సంక్షేమ సంఘంగా ఏర్పడే జిల్లాలో చర్మకారుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. అనతి కాలంలోనే మాకు జయచంద్ర గారు స్టేట్ చర్మకారుల కోఆపరేటివ్ సొసైటీ ఆర్గనైజేషన్ చైర్మన్ కావడం, ఆయన కడప జిల్లాలో మా అందరితో సంప్రదించి ఆయనకు ఇక్కడ అనుబంధంగా స్టేట్ చర్మకారుల సొసైటీకి అనుబంధంగా కడప జిల్లాలో ఒక కోఆపరేటివ్ సొసైటీ మేము ఏర్పాటు చేసుకున్నాం. దానికి నూతనంగా అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ఆర్ఎన్ రాజా, ఉపాధ్యక్షులుగా జయవర్ధన్, మిగతా కార్యవర్గ సభ్యులు అంటే 25 మంది కమిటీ సభ్యులతో మేము నూతన కమిటీ ఎన్నుకున్నాం. మా కమిటీ అంతా కూడా చర్మకారుల కోఆపరేటివ్ సొసైటీకి మా వంతుగా మాకు ఏదైతే బాధ్యతలు ఇచ్చారో ఆ బాధ్యతలు మేము సక్రమంగా నిర్వహిస్తూ చర్మాల సేకరణ మరియు అభివృద్ధి కోసం ఈ కమిటీ పనిచేస్తుంది. రాష్ట్ర చైర్మన్, రాష్ట్ర కమిటీ ఏదైతే చెప్తుందో దానికి అనుగుణంగా ఈ జిల్లా కమిటీ పనిచేస్తుంది. నిజంగా మాదిగల అభివృద్ధి కోసం ఈ చర్మకారుల సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ పనిచేస్తుంది. భవిష్యత్తులో రాష్ట్ర చైర్మన్ వారి కమిటీ ఏదైతే ఆదేశిస్తారో ఆ ఆదేశాలను కడప జిల్లా కమిటీకి తూచి తప్పకుండా పాటిస్తూ మీకు రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి ఏదైతే సహకారం ఉందో ఆ సహకారాన్ని మా కమిటీ ద్వారా మేము పోరాడుకొని సాధించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జేపీ. నా పేరు. గత కొద్ది రోజులుగా ఈ జిల్లాలో చర్మకారుల సంక్షేమ సంఘం ద్వారా ఏర్పాటయ్యి ఏదైతే జిల్లాలో మాదిగల అభివృద్ధికి అలాగే చర్మకారుల అభివృద్ధికి పాటుపడుతూ అలాంటి పాటుపడుతున్న మమ్మల్ని అందరినీ గుర్తించి ఈరోజు చర్మకారుల సొసైటీకి సంబంధించిన వాటిలో మమ్మల్ని ఈరోజు నియమించినందుకు ముందుగా ప్రత్యేకంగా మా జేఏసీ మా చైర్మన్
జయచంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు కడప జిల్లా నూతన కమిటీలో చర్మకారుల కోఆపరేటివ్ సొసైటీకి జిల్లా అధ్యక్షులుగా సగిల్ గుర్రప్ప గారు, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆర్ఎన్ రాజా, అలాగే ఉపాధ్యక్షులుగా కొమ్మలపాటి సుబ్బరాయుడు, జయవర్ధన్ గారు, మా అందరికీ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే జిల్లాలో ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీ బలోపేతానికి మేమంతా కృషి చేస్తామని, అలాగే మాదిగలకి ఎక్కడ ఏమొచ్చినా కూడా ముందుండి మా వంతు మేము తప్పకుండా పాటిస్తామని చెప్పేసి ఈ యొక్క సొసైటీని అభివృద్ధి దిశగా జిల్లాలో ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, కడప నగరంలోని జేబీ ఆసుపత్రిలో క్లిష్టమైన రివిజన్ మోకాళ్ల కీళ్ల మార్పిడి సర్జరీని విజయవంతంగా నిర్వహించి బాధితుడిని నడిపించడం సంతోషకరంగా ఉందని ప్రముఖ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ జహంగీర్ బాషా తెలిపారు. కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల జేబీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ జహంగీర్ బాషా ఆపరేషన్ చేసిన విధానాన్ని కంప్యూటర్ ద్వారా పాత్రికేయులకు వివరించారు. తిరుపతికి చెందిన 74 ఏళ్ల రెడ్డప్పకు అరుదైన రివిజన్ మోకాళ్ల కీళ్ల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా చేసి నడవలేకున్న ఆయన్ను నడిపించామని తెలిపారు. రివిజన్ మోకాళ్ల కీళ్ల మార్పిడి అనేది పాత కృత్రిమ మోకాలి కీలు విఫలమైనప్పుడు లేదా సమస్యలు వచ్చినప్పుడు చేసే క్లిష్టమైన శస్త్రచికిత్స అని వివరించారు. ఈ విధానంలో పాత ఇంప్లాంట్లు తొలగించి ఎముకలను సరిచేసి కొత్త ఇంప్లాంట్లు అమర్చడం జరుగుతుందన్నారు. కీలు చుట్టూ బ్యాక్టీరియా చేరడం, అరిగిపోవడం, ప్లాస్టిక్ లేదా మెటల్ భాగాలు దెబ్బతినడం వల్ల వదులవుతుందని తెలిపారు. రెడ్డప్పకు గతంలో తిరుపతిలో ఎడమ మోకాలికి సర్జరీ జరిగిందని, మళ్లీ తిరుపతిలోనే రివిజన్ మోకాళ్ల మార్పిడి సర్జరీ చేయించుకున్నట్లు వారు తెలిపారు. తదుపరి నడవలేక కాళ్లు వంగిపోయి అవస్థలు పడేవారని, జేబీ ఆసుపత్రుల గురించి తెలుసుకొని తమను సంప్రదించగా రివిజన్ కీళ్ల మార్పిడి సర్జరీ చేయాల్సి ఉంటుందని వివరించామన్నారు. ఈ సర్జరీ క్లిష్టమైందని, అయినప్పటికీ ఆపరేషన్ చేసి నడిచేలా చేస్తామని చెప్పి ఆ మేరకు ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినట్లు వారు వివరించారు. అరుదుగా చేసే ఈ సర్జరీకి ఎక్కువగా ఖర్చు అవుతుందని, కానీ తాము అతి తక్కువ ఖర్చుకే ఆపరేషన్ చేసినట్లు వారు తెలియజేశారు. అనంతరం రెడ్డప్ప మాట్లాడుతూ తక్కువ ఖర్చుతోనే మళ్లీ ఆపరేషన్ చేసి తనను నడిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, రెడ్డప్ప గారికి ఇంతకు మునుపు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ వేరే హాస్పిటల్లో చేశారు. దాన్ని ప్రైమరీ మోకాళ్ళ మార్పిడి అంటారు. ఈ ప్రైమరీ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఆయనకు చీమ్ పట్టడం వల్ల ఆ లోపల వేసిన చిప్పలు తీసేసి లోపల సిమెంట్ మోల్డ్ వేసి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళా రివిజన్ మోకాళ్ళ మార్పిడి చేశారు. అది కూడా బయట హాస్పిటల్లోనే. కొన్ని నెలలకు నొప్పి పెరిగి నడవేలేని స్థితిలో, నడిస్తే కాలు వంకర పోతా ఉంది ఆయనకు, ఆ స్థితిలో మా దగ్గరకు వస్తే మేము రివిజన్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈయన కనీసం 8 నెలలు నడవలేదు అసలు. ఇప్పుడు ఈ రివిజన్ సర్జరీ తర్వాత ఈరోజు నడిచారు ఫస్ట్ టైం. రెండోది ఏమంటే, సాధారణంగా ప్రైమరీ నీ రీప్లేస్మెంట్ ఫెయిల్ అయ్యి రివిజన్ అనేది చాలా సులువుగా ఉంటుంది. అది కూడా కష్టమైన ఆపరేషనే, కానీ సులువుగా ఉంటుంది కొంచెం కంపారిటివ్గా. కానీ రివిజన్ సర్జరీ అనేది చాలా కష్టమైంది. మనిషే కాదు, ఆడ ఆపరేషన్ సైట్ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది కండిషన్. దీన్ని కాంప్లెక్స్ రివిజన్ సర్జరీ అంటాం. అది జేబీ హాస్పిటల్లో చేయడం, నేను చేయడం, తర్వాత పేషెంట్ని సక్సెస్ఫుల్గా నడిపించడం అనేది చాలా గొప్పగా భావిస్తున్నాం. సో ఈ రివిజన్ సర్జరీస్ జేబీ హాస్పిటల్ తరచుగా జరుగుతూ ఉన్నాయి. అది కూడా బయట పోలిస్తే కనీసం అంటే దీనికి 10-15 లక్షలు తీసుకుంటారు. మన దగ్గర సగంకే, దానికన్నా తక్కువకే చేస్తున్నాం అన్నమాట. సో ఈ ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ బాగా నడిచారు. సో ఇదేమంటే, ఇది రివిజన్. ప్రైమరీలో ఇక్కడ మాత్రం వరకే చిప్పలు ఉంటాయి. సో రివిజన్లో ఏమవుతారంటే పైన రాడ్డు కింద రాడ్డు ఉంటాయి. సో ఇది రివిజన్ సర్జరీస్ అంటాం. సో రివిజన్ సర్జరీ చేసిన తర్వాత ఈ కన్స్టెంట్ నీ వేసింది. వీళ్ళకు కన్స్టెంట్ నీలో ఏంటంటే కనెక్షన్ ఉండదు. ఈయనకి ఏమైందంటే క్రమేణా కొన్ని రోజుల తర్వాత ఈ చిప్పలు లూజ్ అయిపోయి ఈ కన్స్టెంట్ పాలి కూడా పక్కకు తొలగిపోయి నడిచేటప్పుడు కాలు వంకరపోవడం, బలం వేస్తే స్థిరత్వం లేక అస్థిరత్వంగా ఉండడం వల్ల జారిపోవడం జరిగి నడవలేని స్థితి వచ్చేస్తుంది. సో 74 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి మేమేం చేసామంటే, సో రివిజన్ సర్జరీ చేశాం. అంటే హింజ్డ్ని వేయాల్సి వచ్చింది.
అది కూడా ఫుల్ టైటానియము, అంత గ్యాప్ లేదు, గ్యాప్ తగ్గింది. దీనికి స్థిరత్వం బాగుంటుందన్నమాట. అంటే ఎంత కదిలించినా కూడా లిగమెంట్స్ మీద ఆధారపడకుండా డైరెక్ట్ ఇంప్లాంట్ మీద ఆధారపడి మనిషి స్థిరంగా బలంగా నడవగలుగుతారు. అది మెయిన్ ఆపరేషన్ యొక్క ప్లాన్. సో ఇది చెయ్యాలరా అంటే అంత సులువైన ఆపరేషన్ కాదు. ఈ ఆపరేషన్ చెయ్యాలరా అంటే పూర్వం ఇంతకుముందు వేరే హాస్పిటల్లో చేసినటువంటి చిప్పలు ఏవైతే ఉన్నాయో అవి తీయాలా బయటికి అంటే లోపల సిమెంట్ ఇరక్కపోయి ఎముకంతా కట్ చేసి, అంటే ఎముకను మనం త్యాగం చేసి వేరే ఎముక పెట్టడమా లేదా ఉన్న ఎముకని అడ్జస్ట్ చేసి లాంగ్ రాడ్స్ వేసి చేయడమా జరుగుతుంది. కానీ ఈ కేసులో మేము జాగ్రత్తగా ఉన్న ఎముకను కాపాడుకుంటూ ఆ సిమెంట్ అంతా తీసేసి లోపల ఉన్న ఫైబ్రస్ టిష్యూని తీసేసి కంప్లీట్గా బ్లీడింగ్ బోన్ క్రియేట్ చేసి దాంట్లో చిప్పలు తర్వాత సిమెంట్తో అతికిచ్చి నీట్గా మాంసంతో క్లోజ్ చేసేసి నడిపించడం జరిగిందనమాట. ఇప్పుడు రెడ్డప్ప గారు చెప్తారు వాళ్ళకి ఎట్లుంది ఏం కథ అంతా. ఎందుకంటే ఈయనకు ఈ కుడి మోకాలు కూడా ఫెయిల్ అయితే దానికి రివిజన్ కూడా నేనే చేశాను. రైట్, రెడ్డప్ప గారు కాళ్ళు ఒకసారి చేయించాము, అది ఫెయిల్ అయింది. ఈ కాలు 3 సార్లు ఆపరేషన్ చేయించినాము. 3 సార్లు చేయించిన కాలు నడవలేని స్థితిలో ఉన్నారు. అలాంటి మూమెంట్లో మేము సార్ దగ్గరికి వచ్చాము. సార్ వచ్చి చాలా క్రిటికల్ ఆపరేషన్ అమ్మ, చాలా జాగ్రత్తగా చేయాలి. అక్కడ తిరుపతిలో చేయించాం సార్, తిరుపతిలో చేయించాం. 3 సార్లు అయింది. 3 సార్లు అయింది. ఏం సార్ ఇట్లే ఉంది కాలు అని వెళ్తుంటే కూడా అదంతేమా ఏం కాదు అనేది. అడుగు ఇట్లా వెనక్కి వెళ్ళిపోతూ ఉంది, అడుగు వేయలేడు. చాలా ఇబ్బంది పడ్డాము. అలాంటి స్థితిలో సార్ దగ్గరికి వచ్చాము. సార్ శుభ్రంగా చూసి అమ్మ ఇది చాలా క్రిటికల్ ఆపరేషను, నేను ధైర్యంగా నిలదొక్కగలిగితే నేను చేస్తాను, నేను నడిపిస్తాను అని హామీ ఇచ్చారు మాకు సార్. తప్పకుండా ఆపరేషన్ చేశారు. నేను ఈరోజు నడిపించారు కూడా, మాకు చాలా సంతోషంగా ఉంది. తమ పట్ల మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే సహించేది లేదని మార్కెట్ యార్డ్ చైర్మన్ భర్త వద్ది బాలుడు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రవీణ్ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. తన భార్య అనారోగ్యం కారణం వల్లే మార్కెట్ యార్డ్ పదవికి రాజీనామా పత్రాన్ని సెక్రటరీకి అందించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే వరదరాజు రెడ్డికి చెప్పి మార్కెట్ యార్డ్ సెక్రటరీకి రాజీనామా పత్రాన్ని అందించినట్లు ఆయన వివరించారు. ప్రవీణ్ రెడ్డి బీసీల పట్ల ఆరోపణలు చేస్తే ఊరుకోబోమన్నారు. ప్రవీణ్ రెడ్డి వ్యవహారంపై సీఎంకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. తన భార్యకు మార్కెట్ యార్డ్ పదవి రాకుండా ప్రవీణ్ రెడ్డి అప్పుడు అడ్డుపడ్డారని, టీడీపీ పార్టీ ఆ రోజు మమ్మల్ని గుర్తించి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగిందన్నారు. రాజకీయాల్లో అవసరాలను బట్టి ఆర్థిక లావాదేవీలు సహజమని, తాము ఏ రోజైనా పెద్దాయనకు డబ్బులు ఇవ్వాలని నీ దగ్గరకు వచ్చామని వద్ది బాలుడు ప్రశ్నించారు. గడిచిన 43 ఏళ్ల నుంచి తాము పెద్దాయన వెంటే ఉన్నామని, పార్టీ పట్ల తమ నిబద్ధత ఏంటో ఎమ్మెల్యే వరదరాజు రెడ్డికి తెలుసునన్నారు. తాము మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి రాజీనామా చేశామే తప్ప పార్టీకి కాదన్నారు. ఒకే పార్టీలో ఉంటూ ఇలా పోస్టులు పెట్టడం ప్రవీణ్ రెడ్డికి తగదని హితవు పలికారు. మా భార్యకు లివర్ సంబంధించిన జబ్బు ఉంది. దీని గురించి మాకు కొంత పరిస్థితి బాగాలేదు. దీని గురించి మేము రేలా హాస్పిటల్ మద్రాసు పోతున్నాము. మీరు ఎట్టైనా కానీ రాజీనామా కొంత ఆమోదించండి, వద్దులే అని చెప్తే ఆయన వద్దులే వాళ్ళు ఉండు ఇంకా 2 నాళ్ళు ఏముంది, నువ్వు చేయొచ్చు కదా, నువ్వు పెట్టుకోవచ్చు కదా అని అన్నాడు. అంటే నేనుండి అయ్యా నేను మా భార్య ఉంటే నేను చేసిన అనుకో ఇప్పటికే ఎన్నో అనర్థాలు వచ్చినాయి. ఇంతకుముందు మనము మార్కెట్ యార్డ్లో ఏదో కారణం మమ్మల్ని ఏదేదో మాట్లాడి చైర్మన్ నిద్రపోతుంది అది ఇది అని కొందరు మాట్లాడినారు. ఎందుకు లేయా అని చెప్పి మేము దాని గురించి రాజీనామా చేసినాం. అది పెద్ద చేసి నిన్న సాయంత్రం పోయి సెక్రటరీ గారికి ఇచ్చొచ్చిన రాజీనామా పత్రం ఇచ్చొచ్చి అయ్యేట మాకు ఆరోగ్యపరితంగా బాగాలేదని చెప్పి నేను దాంతో ఇచ్చొచ్చింటే దాని గురించి ఈ ఒక్కొక్కరు దాని గురించి మేము రాజీనామా ఇచ్చినాం. ఏదో 3 కోట్లు లెక్క బాకిన్నాడు వద్ది బాలునికి లెక్క ఇవ్వకుంటే ఇట్లా రాజీనామా చేసినాడు అని ఒక పెద్ద మనిషి వాళ్ళది గ్రూప్ ఉందంట. ఆ గ్రూప్ ఏ గ్రూపో తెలియదు. ఆ గ్రూప్ ఆ ఉక్కు ప్రవీణ్ అనే వాళ్ళది గ్రూప్ ఉంటే దాంతోంచి పెట్టి మా భార్యను కూడా ఆసుపత్రిలో ఏదో ఉన్నట్టు ఇంత ఘోరంగా ఇట్లా పెట్టాల్సిన అవసరం ఉందా ఆయనకు? ఏమన్నా వాళ్ళతో ఏమన్నా పోయి లెక్క విషయం మాట్లాడినామా ఆర్థికంగా? మా భార్యకి వెళ్తూ బాగాలేదు, మేము రాజీనామా ఇచ్చినాం. అది మెయిన్ కారణం. ఆ నుంచి నువ్వు ఏదేది ఇప్పుడు ఇంత పెట్టినావు, రాజీనామా ఇచ్చినారు, వద్ది బాలుడు రాజీనామా 3 కోట్ల లెక్కకే రాజీనామా ఇచ్చా అంటున్నావు. నాకు 10 ఇచ్చేటప్పుడు కూడా నువ్వే ఒక పెద్దగా పోయి విజయవాడలో అందుకు 10 రాకుండా కూడా చేసినావు. చేసినప్పుడు ఆయన ఏం చేసినాడు,
మన ముఖ్యమంత్రి గారు నా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు అందరూ మన మీద అభిమానంతో ఇచ్చినారు 10. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరు కలిసి మాకు ఇచ్చినారు. ఇచ్చినప్పుడు మేము ఆ పదవి తీసుకున్నా. నేను పదవిలో ఏం అన్యాయం చేయలే, ఒక రకమైన మనం దుర్వినియోగం కూడా చేయలే. నా ఆరోగ్యపరంగా రాజీనామా ఇచ్చే నీ ఇష్టం వచ్చేది నువ్వు స్టేట్మెంట్లు పెడతావు, నువ్వు ఫోటోలు పెడతావు. అవసరమయ్యా నీకు రాజకీయంగా? అవసరమా? ఏమన్నా నీకు రాజకీయంగా ఇవ్వాల్సిన అవసరం ఏమన్నా ఉందా? నీ కథ ఎత్తుకుంటే నువ్వు ఒక పార్టీలో ఉండవు, నువ్వు ఇదే తెలుగుదేశం పార్టీలో ఉండవు. మేము మేము చేనేత కుటుంబాలలో అని చెప్పి మాది పెడుతున్నావు, బాకీలు బందలు అన్నీ చెప్తున్నావు. అదే రెడ్డి గారు కానీ ఇంకొక కులంలో ఇంకో రెడ్డి గారితో ఎవరిదన్నా నువ్వేమన్నా పేరెత్తి బాకీలు ఉండేటి కానీ ఎవరైనా కానీ చెప్పుకుంటున్నావా? నా అవసరానికి మాది చెప్తావు. రాజకీయంలో నేను 43 సంవత్సరాల నుంచి వరదాడి వెనకమ్మడి నేను ఎన్నో రకాలుగా ఉన్నాం, ఎన్నో ఉడుకుతుడుకులలో ఉన్నాం, ఆటుపోట్లలో ఉన్నాం. ఈరోజు మాకేం వరదాడితో మేము వ్యతిరేకించడంలే. అవయ్యా రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఆయన మేము ఉన్నప్పుడు ఒక సందర్భంలో తిరుగుతున్నాం, పెడతాన్నాం, లెక్క అవసరం పడి ఉంటుంది, వాళ్ళు ఇచ్చా అంటారు. నేను ఒక్క పార్టీలోనే కాదు, అన్ని పార్టీలలో ఉండే నాయకులు, చోటా నాయకులు కానీ బడా నాయకులు కానీ ఏదో కొంత ఆర్థిక సహాయాలు అన్నీ చేసుకుంటుంటారు, తీసుకుంటుంటారు, పెట్టుకుంటారు, మామూలు అది. నేనేదన్నా మీ దగ్గరికి వచ్చి మాకు లెక్క ఇవ్వండి అయ్యా, నేను లెక్క బాకిందాడు, నా లెక్క రాబట్టి మీ దగ్గరికి ఏమన్నా వచ్చింటే మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో ఇవన్నీ అవసరమా నేను చెప్పేది? రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీకు కట్టుబడి పెన్షన్ల మొత్తాన్ని పెంపుదల చేసి ఇస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పేద ప్రజలకు అండగా ఉంటున్నాయని టీడీపీ నేతలు తెలిపారు. టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆదేశాలతో టీడీపీ నేతలు నగరంలోని 26, 27 డివిజన్లలో ఎన్ఆర్ఐ రాష్ట్ర నేత రహమతుల్లా ఖాన్ ఆధ్వర్యంలో పెన్షన్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగా ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే సామాజిక పెన్షన్ అందిస్తూ వారి జీవితాలకు భరోసా కల్పిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. 3,000 పెన్షన్ను ఒకేసారి 4,000కు పెంచి అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేస్తున్న ఘనత టీడీపీ కూటమి ప్రభుత్వానికి దక్కిందని వారు తెలిపారు. ఫస్ట్ చంద్రబాబు 2,000 చేసినాడు. 3,000 ఎన్ని సంవత్సరాలు ఇచ్చినారు? 5 సంవత్సరాలు 2,000 పెంచుకుంటా 5 సంవత్సరాలకు 3,000 చేసినారు. చంద్రబాబు నాయుడు వస్తేనే 4,000 చేసి మీ ఇంటికి తెచ్చిస్తున్నాడు పింఛను. ఎక్కిన మొదటి సంతకంతోనే నేను 4,000 ఎక్కిన ఆయన ఎప్పుడైతే ముందు ప్రభుత్వం దిగిపోయిందో అప్పుడే 4,000 పెంచేసినాడు. 2 నెలల కలిపి ఒకేసారి ఇచ్చినాడు. నేను మర్చిపోకూడదు ఈ మాట. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఆయన ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెల నుంచి మేము 4,000 పెంచిస్తామన్నారు. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి? 250 పెంచుకుంటూ వచ్చినాయి. 4,000 రూపాయలు పెంచుకుమ్మా. చంద్రబాబు వచ్చిన వెంటనే 1,000 రూపాయలు పెంచి గతంలో 1,000 2,000 చేసింది చంద్రబాబే. 3,000 పెంచి 4,000 చేసింది చంద్రబాబే. దేశంలో ఎక్కడ లేని విధంగా మీరు ఎవరు కష్టపడకూడదని ఆత్మగౌరవంతో బతకాలని ఆయన వచ్చిన వెంటనే 1,000 రూపాయలు పెంచి మీకు ఇస్తున్నాడు. అదే గత ప్రభుత్వాలు ఏదైతే 1,000 రూపాయలు పెంచుతామని మాట ఇచ్చి 250 పెంచుకుంటా అప్పుడు మీరు ఇంకెప్పుడు పెంచుతారా అని చెప్తా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అట్లే 1వ తేదీ అనగానే మనకు గుర్తొచ్చేది మన కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో ముఖ్యమైన పథకం పింఛన్ల పంపిణీ కార్యక్రమం. ఈరోజు ఉదయం నుంచి ఇంటింటికి వెళ్ళి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అటు వృద్ధులకు కానివ్వండి, డయాలసిస్ పేషెంట్స్ కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, వీళ్ళందరికీ ఇంటికి వెళ్ళి పింఛన్లు అందించడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటే మాకెంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఆ డబ్బులు వారి చేతికి ఇస్తుంటే వాళ్ళు తీసుకొని సంతృప్తి పడి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు దీవిస్తుంటే మాకెంతో సంతోషం వేస్తుంది. నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమంటే, కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఏమి దోచని స్థితిలో ఏదేదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంటింటికి తెలుగుదేశం అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తిరుగుతా అంటే వాళ్ళని నిలదీయండి. ఏమని నిలదీస్తారు మీరు? మేము ఎక్కిన వెంటనే 4,000 రూపాయలు పింఛన్ చేస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచి వాళ్ళు అందించినందుకు మీరు నిలబెడతారా? ఇచ్చిన మాట ప్రకారం మీరు మూసేసిన అన్నా క్యాంటీన్ తెరిచినందుకు మీరు నిలబెడతారా?
ఉచిత బస్సు ఇస్తామని చెప్పి ఉచిత బస్సు ఇచ్చాం, దానికోసం నిలబడతారా? రైతు భరోసా కింద రైతులకు వారికి రావాల్సిన ఆ డబ్బుని వాళ్ళకి అందించడానికి నిలబెడతారా? ఇలా చెప్పుకుంటూ పోతే మీరు తెచ్చిన నల్ల చట్టాలు, చాలా నల్ల చట్టాలని మేము రద్దు చేసినందుకు నిలబెడతారా? మీరు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే చట్టాన్ని తీసుకొచ్చారు. దానివల్ల ఒకవేళ మీరు వచ్చి ఆ చట్టాన్ని కానీ యాక్ట్లో తీసుకొచ్చింటే ఎన్ని అనార్థాలు జరిగేవి. దాన్ని మేము రిజెక్ట్ చేసి మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేశారు. కాబట్టి మీరు ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం అని కూటమి ప్రభుత్వం నాయకులు తిరుగుతా అంటే వాళ్ళకు వచ్చే స్పందన చూసి మీరు దిక్కుతోచని స్థితిలో ఏదేదో మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇన్ని పథకాలను మేము ఇచ్చిన హామీలను నెరవేర్చాము, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది, ఇంకా మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి మా కూటమి ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా మంత్రి నారా లోకేష్ గారు రెడీగా ఉన్నారు. మీకు భవిష్యత్తు శూన్యం కనిపిస్తుంది కాబట్టి మీరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి, ఎక్కడో పెట్టుకొని రఫరఫాలు టపటపాలు అని చెప్పి తిరగడం కాదు. ప్రజాక్షేత్రంలో వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రజలతో కలవండి. మీరు ఎక్కడో కూర్చొని నిలబెట్టండి, తరమండి అంటే వాళ్ళు మమ్మల్నిగా తరమేది, మీరు వెళ్ళి చూడండి మిమ్మల్ని తరుముతారు. వేంపల్లె గ్రామ పంచాయతీని ప్లాస్టిక్ రహిత పంచాయతీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరి సహకారంతో కృషి చేద్దామని తెలుగుదేశం పార్టీ వేంపల్లె మండల కన్వీనర్ రామమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు వేంపల్లెలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్ల వినియోగం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు మురికి కాలువలో పేరుకుపోయి డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోందన్నారు. దీంతో దోమలు వ్యాప్తి చెంది విష జ్వరాలు ప్రబలే అవకాశాలున్నాయన్నారు. ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని క్రమేణా తగ్గించి గ్రామ పంచాయతీకి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ నెల 3వ తేదీన గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్లాస్టిక్ కవర్ల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన పెంచుకొని నిర్మూలనకు కృషి చేయాలని కోరారు. మన ఊరు మన వెంపల్లి అనే నిదానత అనే భావన మనలో పుట్టే తప్ప మనం ఈ వ్యవస్థను బాగుపరచలేము. ఎక్కడ చూసినా చెత్త కుప్పలుగా ఉంది. దాంట్లో చూస్తే ఉండేది ప్లాస్టిక్ కవర్లే. ఆ ప్లాస్టిక్ కవర్లు భూమిలో కుళ్ళాలనే అవి కొన్ని ఏళ్ళు పడతాయి. కాబట్టి దయ ఉంచి రేపు సోమవారం పంచాయతీ అధికారులు 4 గంటలకి మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ మీటింగ్ కూడా వాళ్ళు ఎక్కడైనా కూడా చెప్తారు. దయ ఉంచి అందరూ మీటింగ్ అటెండ్ కండి. మనం మన పంచాయతీని కాపాడుకోవాలంటే ప్రతి కుటుంబము ప్రతి ఒక్కరి సహకారం ఉంటే తప్ప మన గ్రామ పంచాయతీ బాగుపడదు. ఎక్కడ చూసినా ఇప్పుడు విష జ్వరాలు కూడా వస్తున్నాయి, దోమలు ఎక్కువ అవుతాయి ఈ వాటర్ వల్ల. వాటికి గ్రామ పంచాయతీలో కష్టపడే వాళ్ళు పని చేస్తున్నారు. ఎంత చేస్తారు? మనం చేసే గంధం మన ఇంటిని మనం ఎట్లా శుభ్రపరుచుకుంటామో మన వీధిని కూడా అలాగే శుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత పౌరుల మీద ఉంది. కాబట్టి అందరూ సహకరించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ మీటింగ్ అటెండ్ అయ్యి ఆ మీటింగ్లో అధికారులు ఇచ్చే సూచనలు వారిని గౌరవించి ఆ సూచనల ప్రకారం మనమంతా నడుచుకోవాలని చెప్పి ఈ పత్రికా ప్రకటన మూలంగా మీకు తెలుపుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందించడమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పథకం సమర్థవంతంగా అమలు. పింఛన్ల పంపిణీలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. చర్మకారుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలపై అన్ని విధాలా తోడ్పాటు. చర్మకారుల సంక్షేమ సంఘం నేతలు దుద్యాల జయచంద్ర, ఆర్ఎన్ రాజాల వెల్లడి. తమ పట్ల సోషల్ మీడియాలో తప్పుడు పోస్టు పెడితే సహించేది లేదు. ప్రొద్దుటూరు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డిపై టీడీపీ నేత వద్ది బాలుడు ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.